ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. మరి ఒక వారం ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క ప్రోగ్రామ్ను వీక్షిస్తూ అనేక మంది ఆశీర్వదించబడుతున్నారని, అనేక మంది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా బ్లెస్ అవుతున్నారని అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ నాకు చెప్తూ ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈ ప్రోగ్రాం చూడటమే కాకుండా అనేకులకు మీరు దాన్ని షేర్ చేయండి, వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. కొద్ది నిమిషాలు మీరున్న స్థలాల్లో మోకరించినట్లయితే రెండు చేతులు పైకెత్తి నిలబడండి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ప్రోగ్రాం అవుతున్నంతసేపు మీరు అటు ఇటు వెళ్లకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఉన్న ఈ యొక్క హాఫ్ అన్ అవర్ ఈ ప్రోగ్రాంలో ఏకీభవించండి. ఖచ్చితంగా ఈ జూలై నెలలో ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ యొక్క సజీవమైన వాక్యము ఎప్పుడైతే మీరు అంగీకరిస్తారో, మీరు దాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తారో, అది మీ జీవితాల్లో కార్యం చేయటం మొదలు పెడుతుంది, నీ కుటుంబంలో కార్యం చేయటం మొదలు పెడుతుంది. కాబట్టి హృదయపూర్వకంగా ఆయన సన్నిధి చేత మొట్టమొదట మనం నింపబడదాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని పరిశుద్ధ ఆత్మదేవ ఈరోజు నాతో మాట్లాడండి ప్రభువా. ఈరోజు తండ్రి నీ పాదాల వద్దకు వస్తుండగా నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా అని అందరూ అడగండి. యేసయ్యా, మీ హృదయాలు తెరిచి మన యొక్క స్పిరిట్ని మనం ట్యూన్ చేద్దాం. అబ్బా నీ పాదం చేరియున్నాను, ప్రేమించు తండ్రివి నీవే కదా, చేసిన పాపముల్ ఎన్నెన్నో కుములుచున్నాను, కన్నీటితో నన్ను కడిగి శుద్ధీకరించు, కల్వరి రక్తముతో నేను హిమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా వందనం. అందరం చెప్దాం. యేసయ్యా వందనం. యేసయ్యా, యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. అప్పా నీ పాదం చేరియున్నాము, ప్రేమించు తండ్రివి నీవే కదా. యేసయ్యా, మమ్మల్ని ప్రేమించేవాడు నీవే కదా ప్రభు. యేసయ్యా, అందరూ హృదయాంతరంగపు లోతుల్లో నుంచి యేసయ్యా అని పిలుద్దాం. యేసయ్యా, 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 యేసయ్యా. ఎరిగినే తప్పు చేసి తిని, ఎంతో ఘోర పాపం చేశా, నీ వైపు చూచే ధైర్యం లేదే, నీ వైపు చూచే ధైర్యం లేదే. నన్ను నిలుపుము నా దైవమా, నన్ను కడిగి శుద్ధీకరించు, కల్వరి రక్తముతో నేను హిమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా నింపండి ప్రభువా. యేసయ్యా, పరిశుద్ధాత్మదేవుడు మీరున్న స్థలాల్లో ఒక నూతన అభిషేకముతో, నూతన ఆత్మతో నువ్వు యేసయ్యా అని హృదయపూర్వకంగా పలుకుతూ ఉండగా నీ పాత్రను దేవుడు నింపుతా ఉన్నాడు. నీలో ఉన్నటువంటి కలవరం, నీలో ఉన్నటువంటి చింత, నీలో ఉన్నటువంటి భయం, ప్రతి ఒక్క భయం దేవుడు తీసివేసి దైవిక సమాధానంతో దేవుడు నింపుతూ ఉన్నాడు. ఒక నూతన అభిషేకముతో, తాజా అభిషేకంతో దేవుడు నింపుతూ ఉన్నాడు. ఉర్రాబా షగదరబా లరబా లిగదర
బాలారాబా శాంతారాబాలారాబా. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి ప్రభువా, తాకండి ప్రభువా. బలమైన నీ అభిషేకంతో ప్రతి కాడి విర్రగొట్టబడాలి, ప్రతి బంధకాలు తెగిపోవాలి. ఈ జూలై నెలలో ప్రభువా వారు తలపెట్టిన యేసు నామములో ప్రతి కార్యము, ప్రతి హృదయ వాంఛ నెరవేర్చబడును గాక. నూతన కార్యం జరుగును గాక, అద్భుత కార్యం జరుగును గాక. నీ పునరుత్థాన శక్తిని ప్రకటిస్తున్నాను ప్రభు. ప్రతి కుటుంబంలో నీ దైవిక సమాధానాన్ని ప్రకటిస్తున్నాను ప్రభు. నీ కృపతో నింపండి, నీ సన్నిధితో మీరు నడిపించండి ప్రభువా. ఈ వారమంతా ప్రభువా చేస్తున్న ప్రతి పని బాటల్లో మీరు తోడుగా ఉండండి ప్రభు. ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. బలపరచమని తండ్రి, మీరే కృపా కాపుదల దయచేయమని తండ్రి. మా పరిశుద్ధ ఆరాధనంతా నీకు సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆయన సన్నిధితో మనం ఎప్పుడైతే నింపబడతామో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యొక్క సన్నిధి, ద జాయ్ ఆఫ్ ద లార్డ్, ఆయనలో ఆనందించటం అంటే ఆయన సన్నిధిలో ఆనందించటమే మన యొక్క బలము అని ఆయన ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు మనం బలహీనమైపోవటానికి, ఆత్మీయ జీవితంలో వెనకబాటు అవ్వటానికి, ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేసి వెనక్కి లోకంలో పడిపోవడానికి గల కారణం ఏంటంటే లోక ఆశలను, లోక కోరికలను, లోక ఆచారాలను, లోక పద్ధతులను విడిచిపెట్టకుండా ఇంకములో యేసు క్రీస్తు అనే మాటలతో చెప్పుకుంటూ లోకం అనే ముసుగులో ఉండటానికి గల కారణం ఏంటంటే ఆయన సన్నిధిని మనం అనుభవించకపోవటం, ఆయన ఆత్మచేత మనం నడిపించబడకపోవటం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇకనైనా ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవు, బైబిల్ కూడా స్పష్టంగా సెలవిస్తుంది, ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నుళ్ళు వెచ్చని స్థితిలో నువ్వు ఉండద్దని చెప్తా ఉంది. ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ అనేక మంది రెండు విధాలుగా జీవిస్తూ ఉన్నారు. అటు లోకం వైపు జీవిస్తూ ఉన్నారు, ఇటు క్రైస్తవులుగా చలామణి అవుతూ ఉన్నారు. అలా నువ్వు జీవించినంత కాలం నీ యొక్క జీవితం ఎండిపోయిన స్థితిలోనే ఉంటుంది, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నీవు ఒకే తాటి మీదకి వచ్చి ఏక మనస్సుతో, ఏక ఆత్మతో నువ్వు గురి కలిగి, అవగాహన కలిగి, యేసు క్రీస్తే నిజమైన దేవుడిని తెలుసుకున్న నీవు, యేసు క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి నీవు, యేసు క్రీస్తు ద్వారానే నిత్య జీవాన్ని పొందుకోగలం అని తెలుసుకున్న నీవు ఇంకా వెనుదిరిగి చూడకుండా, వేరే ఆలోచన లేకుండా, ద్విమనస్సు కలిగి నువ్వు లేకుండా గురి కలిగి ముందున్న వాటికి నువ్వు పరిగెత్తినప్పుడు, వెనకున్న వాటిని విడిచిపెట్టినప్పుడు, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టినప్పుడు, ఆ విడిచిపెట్టే అనుభవంలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో నీ జీవితంలో దేవుడు కార్యాన్ని మొదలు పెడతాడు. ఇప్పుడే కార్యాన్ని మొదలు పెడతాడు, ఈరోజే కార్యాన్ని మొదలు పెడతాడు. నా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు అప్పుడు ఇప్పుడు కాదండి, ఎప్పుడు ఒక విధంగానే ఉండేవాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఆశపడుతున్నావు, నువ్వు అడుగుతున్నావు, అయినా కానీ నువ్వు ఆశించట్లేదంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీరు ఆశిస్తున్నారు, మీరు అడుగుతున్నారు, కానీ మీరు పొందుకోవడానికి గల కారణం ఏంటంటే మీరు అడిగేది మీ భోగేచ్ఛల నిమిత్తం, మీ దురాశలు నెరవేర్చుకోవడానికి, మీరు లోకంలో ఎంజాయ్ చేయడానికి, లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం అడుగుతున్నారు. కాబట్టి మీరేం పొందుకోలేకపోతున్నారని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు విడిచిపెట్టే అనుభవంలోకి ఎప్పుడైతే వస్తావో, దేవునిలో స్థిరమైన మనస్సు కలిగి దావీదు వలె నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసి స్థిరమైన మనస్సు కలిగి నువ్వు ఎప్పుడైతే వస్తావో ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చేయడం దేవుడు ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, మీరు చీకటి నుండి, ఎక్కడి నుంచి అంట, మనం చీకటి నుండి, చీకటి అనే లోకము నుండి, నేత్రాశ, శరీరాశ, జీవపడంబము ఉన్నటువంటి లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను నడిపించిన, మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహమై మనం ఉన్నామని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఒక్కసారి చీకటిలో నుంచి నువ్వు పిలువబడి వెలుగులోకి నడిపించబడిన తర్వాత, ఒక్కసారి చీకటిలో నుంచి నువ్వు వెలుగు దగ్గరకు వచ్చిన తర్వాత, ఒక్కసారి చీకటి అనుభవాన్ని విడిచిపెట్టి వెలుగు అనుభవం దగ్గరికి నువ్వు వచ్చిన తర్వాత దేవుడు వెలుగై ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ నిజమైన దేవుడు, ఆ సత్య స్వరూపి అయిన దేవుడు, ఆ ఆత్మ స్వరూపి అయిన దేవుడు, నజరేయుడైన యేసు క్రీస్తు దేవుడి దగ్గర నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఈ లోకము యొక్క ఆ పద్ధతులు, ఆచారాలను ఇంకా విడిచిపెట్టాలి. వాటిని ఆ యొక్క ప్రకటించడం విడిచిపెట్టాలి.
వాటి మీద ఆధారపడటం విడిచిపెట్టాలి. ఇక దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయటం మొదలు పెట్టాలి. హల్లెలూయా. దేవుని యొక్క సిలువ సువార్తను ప్రకటించే విధంగా మనం మారిపోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుతూ ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేపునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. హల్లెలూయా. ఇక 4వ వచనంలో స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు, ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట దేవుడు చూచాడంట. ఇక్కడ మోషే యొక్క జీవితాన్ని మనం గమనిస్తే మనందరికీ తెలిసిన విషయమే. మోషే 40 సంవత్సరాలు తన యొక్క మామ మందను మేపుతూ ఆ మిద్యాను అరణ్యంలో కాలాన్ని గడుపుతూ పరీక్షా కాలాన్ని, దేవుడి యొక్క స్వరాన్ని వినాలని, దేవుడి యొక్క ప్రత్యక్షత అతనికి కలగనంతసేపు ఆ 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. అతని యొక్క డ్యూటీ ఏంటంటే పొద్దున్నే లెగటం, భోజనం కట్టుకోవటం, గొర్రెలను తీసుకోవటం, అరణ్యంలోకి వెళ్ళటం, తోలుకు రావటం, మళ్ళీ ఇంటికి రావటం, మళ్ళీ స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ పడుకోవటం. ఇలా 40 ఇయర్స్, ఈ 40 సంవత్సరాలు ఒకటే రొటీన్ లైఫ్ని అతను గడిపినట్టు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఆ 3వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తూ ఉన్నాడు, తన మామ మందను మేపుతూ వెళ్ళినప్పుడంట ఒక పొద కాలిపోతూ కనపడతా ఉందంట. ఆ దేవుడి యొక్క హోరేబు కొండ మీదకి అక్కడికి వచ్చా ఉన్నప్పుడు ఈ పొద మండుతూ ఉంది కానీ ఏంటి కాలిపోవట్లేదు అని చెప్పి చూడటానికి ఈ మందను విడిచిపెట్టి ఆ తట్టు చూడటానికి వెళ్ళాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుడి దగ్గర రావటాన్ని దేవుడు చూచాడో అక్కడ దేవుని దూత అతనికి ప్రత్యక్షమయ్యి దేవుడు మోషేతో మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే విడిచిపెట్టే అనుభవంలోనికి నీవు రావాలి. విడిచిపెట్టే అనుభవంలో నీవు ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. విడిచిపెట్టే అనుభవంలో నీ ఉన్నప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షం అవటానికి దేవుడు సిద్ధమవుతాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా మోషే తన మామ మందను విడిచి అప్పటి వరకు 40 సంవత్సరాలు ఏ యొక్క మందను విడవకుండా కాపాడుతూ దానికి కావలసినటువంటి ప్రతి ఒక్క గొర్రెను, ప్రతి ఒక్క దాన్ని, ఆ యొక్క గొర్రె మందల్లో ఉన్నటువంటి దేనికైనా అనారోగ్యం ఉందా, దేనికైనా సరిగ్గా మేత అందట్లేదా, దేనికైనా బలహీనంగా ఉందా, ఏదైనా దాడి చేస్తూ ఉందా, దాన్ని కాపాడుతూ ఈ 40 సంవత్సరాలు ఆ మందతోనే అక్కడక్కడే ఆ లోక సంబంధమైనటువంటి వాటి కోసమే కాలాన్ని గడుపుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఆ పొద కాలిపోవటం చూసి 40 సంవత్సరాలు కాసినటువంటి ఆ మందను కూడా విడిచిపెట్టి ఆ యొక్క పొద దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటాం. ఆ మండుతున్నటువంటి ఆ పొద దాని దగ్గరికి సమీపించినట్టు మనం చూస్తూ ఉంటాం. ఆ అనుభవం ఏంటంటే విడిచిపెట్టే అనుభవాన్ని మోషే 40 సంవత్సరాల తర్వాత ది ఫస్ట్ టైం మోషే జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న నీతో కూడా చెప్తా ఉన్నాడు, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిన నీవు మరలా ఈ లోకంలో ఉన్న ఆచారాలు, ఈ లోకంలో ఉన్న పద్ధతులు, ఈ లోకంలో నడుచుకునేటటువంటి అన్ని జనులైనటువంటి ఆ యొక్క కార్యాలు నువ్వు విడిచిపెట్టి రాకపోతే, విడిచిపెట్టే అనుభవంలో లేకపోతే నువ్వు దేవుడి యొక్క ప్రత్యక్షత పొందుకోలేవు, దేవుడి యొక్క స్వరాన్ని నువ్వు వినలేవు, దేవుడి యొక్క పిలుపును నువ్వు గుర్తించలేవు. హల్లెలూయా. ఈనాడు అనేక మంది దేవుడు నాతో మాట్లాడలేదండి, దేవుడు ప్రత్యక్షతను కనుక్కోలేకపోతా ఉన్నాను, దేవుడి చిత్తాన్ని నేను తెలుసుకోలేకపోతా ఉన్నాను, దేవుడు పిలుపును నేను స్పష్టంగా ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాను అని చెప్పి చాలామంది సంవత్సరాల తరబడి దేవుడి మందిరంలో కనిపెడుతూ ఉన్నారులే కానీ ఫలితాన్ని పొందుకోలేకపోతా ఉన్నారు. సంవత్సరాల తరబడి దేవుడిని అడుగుతూ ఉన్నారు కానీ ఆన్సర్ దేవుడి దగ్గర నుంచి రావట్లేదు. దానికి గల కారణం ఏంటంటే విడిచిపెట్టే అనుభవంలో వారు లేకపోవటం. ఈనాడు ఈ వీడియో చూస్తున్న నీవు కూడా మందిరానికి వెళ్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ దేవుడి యొక్క పిలుపు ఉండి దేవుడి చిత్తం కోసం కనిపెడుతూ అన్నీ చేస్తున్నా కూడా నీకు ఆన్సర్ రావట్లేదా?
అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఇంకా దేవునికి అయిష్టమైనవి నువ్వు విడిచిపెట్టలేదు. ఇంకా నీ హృదయములో, నీ మనస్సులో ఇంకా దేవునికి అయిష్టమైనవి నువ్వు దాచిపెట్టుకొని ఉన్నావు. వాటిని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టి దేవుని సన్నిధికి రాగలుగుతావో, వాటిని విడిచిపెట్టి దేవుని ప్రత్యక్షత కొరకు ఆశ కలిగి నువ్వు రాగలుగుతావో, ఖచ్చితంగా ఒక నూతన ప్రత్యక్షత దేవుడిస్తాడు. దేవుడు నీ మీద నిర్ణయించిన దేవుడి చిత్తాన్ని, దేవుడు నీ కుటుంబం మీద ఉంచినటువంటి దేవుడి నిర్ణయం, దేవుడి సంకల్పం నీ బిడ్డ మీద, నీ కూతురు మీద, నీ యొక్క కొడుకు మీద, నీ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉన్న దేవుని సంకల్పాన్ని దేవుడు నీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే మోషే తన మందను విడిచి ఆ తట్టు రావటం, దేవుడి తట్టు రావటం దేవుడు చూచాడో, అక్కడ చెప్తూ ఉన్నాడు, ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని దేవుడు అతను పిలిచారంట. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు విడిచిపెట్టే అనుభవంలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఈ లోక సంబంధమైన కార్యాలన్నిటిని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుడి పాదాల దగ్గర నువ్వు రాగలుగుతావో, ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు. ఈనాడు అనేక మంది వారి యొక్క, నాకు టైం సరిపోవట్లేదండి, నాకు ఈ లోక సంబంధమైనటువంటి నా ఉద్యోగంలో నేను బిజీ అయిపోయానండి, దేవుడి వాక్యాన్ని చదువుకోవడానికి టైం లేదు, ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు, ఏకాంతంగా గడపడానికి టైం లేదు. కొందరైతే ఆదివారం కూడా తమ డ్యూటీకి వెళ్తూ ఆదివారం దేవుడి యొక్క సన్నిధికి టైం ఇవ్వట్లేదు. ఎంత యొక్క బాధాకరమైన విషయం చూడండి. ఎలా దేవుడి యొక్క ప్రత్యక్షత నువ్వు పొందుకుంటావు? సమస్య రాగానే దేవుడి పాదాల దగ్గరకు వస్తున్నావు, నీ సమస్య సాల్వ్ అయిపోగానే మరల లోకంలోకి వెళ్ళిపోతున్నావు. అలా నీవు ఉండకూడదు. మోషే వలె ఎప్పుడైతే విడిచిపెట్టే అనుభవంలోకి నువ్వు వస్తావో, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు అతన్ని పిలిచినట్టు మనకు కనపడతావు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వాలన్నా, సిలువ దర్శనాన్ని నువ్వు పొందుకోవాలన్నా, నీ మీద ఉన్నటువంటి నీ చిత్తం నువ్వు తెలుసుకోవాలన్నా, విడిచిపెట్టే అనుభవంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. సేవకులైన వారు కూడా ఈనాడు అనేక మంది సంఘాన్ని పట్టుకొని ఆ యొక్క వారి యొక్క ఉన్నటువంటి ఆత్మలను కాస్తూ ఉండి ఎక్కువగా దాని మీద దృష్టి పెడుతూ దేవుడితో ఏకాంతంగా ఉంటాన్ని మర్చిపోతూ ఉన్నారండి. సంఘాన్ని కాయొద్దని నేను చెప్పట్లేదులే, కానీ సంఘాన్ని కాయాలి. కానీ అంతకంటే ముఖ్యంగా దేవుడితో ఎక్కువ మనం గడిపినప్పుడు ఆ సంఘాన్ని దేవుడు అని ప్రొటెక్షన్ చేస్తాడు. ఎటువంటి ఎలుగుబంటి, ఎటువంటి తోడేలు, ఎటువంటి సాతాను క్రియలు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చెరపట్టి తీసుకొని వెళ్లకుండా, లోకంలో పడేయకుండా, పాపంలో పడేయకుండా నువ్వు ఇక్కడ ఏకాంతముగా దేవుడి సన్నిధిలో గడపడానికి ఎప్పుడైతే నువ్వు ఆశపడతా ఉంటావో, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నీ సంఘాన్ని కాసే విధంగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. విడిచిపెట్టే అనుభవంలో నువ్వు ఉన్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు నిన్ను పిలుస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. 3-4 అధ్యాయంలో మనం చూస్తే ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాడంట దేవుడు. ఈరోజు దేవుడు నిన్ను పిలవాలంటే దేవుడు అందరిని పిలుస్తున్నాడండి. ఆ కీర్తనలు రాసిన గ్రంథం 90 అధ్యాయంలో మనం చూస్తే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, ప్రతి ఒక్కరిని రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని నా యొద్దకు రండి అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కానీ ఆ రండి అనే గుంపులో నువ్వు ఉండాలి అంటే, దేవుడి యొక్క పిలుపు నీకు వినపడాలంటే, దేవుడి యొక్క స్వరాన్ని నువ్వు గుర్తించాలంటే, నువ్వు మొట్టమొదటిగా ఈ విడిచిపెట్టే అనుభవంలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. విడిచిపెట్టే అనుభవంలో ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న నేను దేవుడు పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈనాడు అనేక మంది నా మీద ఇంకా సేవ పిలుపు ఉందండి, నేను దేవుడి యొక్క దర్శనాన్ని పొందుకోవాలనుకుంటున్నాను, దేవుడి యొక్క ప్రత్యక్షతను అనుకుంటున్నాను, కానీ దేవుడి స్వరాన్ని నేను వెళ్ళలేకపోతున్నాను, నాకు టైం ఉండట్లేదని చెప్పి వాళ్ళు చెప్పటం మనం గమనిస్తూ ఉంటాం. దానికి గల కారణం ఏంటంటే విడిచిపెట్టే అనుభవం లేకపోవటం వల్ల. కాబట్టి విడిచిపెట్టే అనుభవంలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో మొట్టమొదటిగా దేవుడు నిన్ను పిలుస్తాడు. పేతురు రాసిన పత్రికలో దేవుడు చెప్తా ఉన్నాడు, వాక్యం సెలవిస్తూ ఉంది, నీ పిలుపును నీ ఏర్పాటును నువ్వు నిశ్చయిత చేసుకోవాలని చెప్తా ఉంది. ఎప్పుడు నీ పిలుపును నువ్వు ఏర్పాటును నిశ్చయం చేసుకుంటావంటే, మూర్ఖులైన ఈ తరానికి వేరుగా నువ్వు ఉన్నప్పుడు. వేరుగా ఉండటం అంటే ఏదో అంటరాని వారుగా ఉండటం కాదండి. నీ మనస్సులో శరీర సంబంధమైన వాటిని గురించినటువంటి ఆలోచన ఎప్పుడైతే తొలగిపోతుందో, శరీర సంబంధమైన వాటి గురించినటువంటి ఆ యొక్క దృష్టి ఎప్పుడైతే మరలి ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు వెతకటం మొదలు పెడతావో, ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడి యొక్క పిలుపును, దేవుడి యొక్క స్వరాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. ఈనాడు అనేక మంది సాతానుగాడి యొక్క స్వరాన్ని, దేవుడి యొక్క స్వరాన్ని గుర్తించలేకపోతా ఉన్నారు. వారి యొక్క ఊహల్లో, వారి యొక్క ఆ యొక్క మనస్సులో ఒక స్కెచ్ తీసుకుంటారు, ఒక ఇమేజ్ వేసుకుంటారు, ఇదే దేవుడి చిత్తం అని చెప్పి మరలా వెళ్ళి తమ మనసులో అంతా ఒక నిర్ణయం చేసుకొని మరలా దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ చిత్తాన్ని మాకు ప్రకటించు ప్రభువా అని చెప్పి, నీ చిత్తాన్ని మాకు తెలియజేయ ప్రభువా అని చెప్పి
ప్రార్థించటం ఈనాడు అనేక మంది జీవితాల్లో మనకు కనపడతా ఉంది. అలా కాదండి, నువ్వు ఎంటీ హృదయంతో నువ్వు దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభువా నీ చిత్తాన్ని నాకు బయలుపరచు, అది ఎంత కష్టమైనా అది ఎంత నష్టమైనా దాన్ని జరిగించడానికి నేను సిద్ధంగా ఉన్నా ప్రభు అని చెప్పి మనం సజీవ యాగముగా ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం సమర్పించుకోగలుగుతామో, ఇక్కడ మోషేనే దేవుడు పిలిచినట్టు మోషే మోషే అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు నిన్ను కూడా పిలుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ లోపలంతా లోకం చేత నింపబడి, లోక ఆశల చేత నింపబడి, లోక కోరికల చేత నింపబడి నువ్వు మరలా దేవుడి సన్నిధి దగ్గరికి వస్తే నీ హృదయం నిండిన కొలది నీ నోరు మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా. నీ హృదయము దేవుని ఆత్మ చేత నింపబడి పరలోక సంబంధమైన విషయాల గురించి నింపబడితే నువ్వు ఎప్పుడు వాటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటావు. లోక సంబంధమైన వాటి గురించి నింపబడితే లోక సంబంధమైనవి ఎక్కువ మాట్లాడుతూ ఉంటావు. కాబట్టి ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విడిచిపెట్టే అనుభవంలోకి నేను రమ్మని పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ విడిచిపెట్టే అనుభవంలోకి లోకానుసారమైన పద్ధతులను, లోకానుసారమైన ఉద్యోగం విషయంలో, వ్యాపార విషయంలో ఏం కాదు లేనండి, మా వాళ్ళు ఎలా అనుకుంటారు, మేము వెళ్ళకపోతే ఎలా అనుకుంటారు, మేము చేయకపోతే ఎలా అనుకుంటారు అని చెప్పి మనుషులను సంతోషపెట్టడానికి దేవునికి ఇష్టం లేని కార్యాలు ఈరోజు క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు జరిగిస్తూ ఉన్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్. అది దేవునికి తిరుగుబాటు చేయటం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిని మీరు దుఃఖపరచకండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు దుఃఖపెట్టేవారుగా మీరు ఉండకండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మోషే వలె ఎప్పుడైతే అతను మందను విడిచిపెట్టి ఎప్పుడైతే ఆ పొద ఎలా కాలిపోవట్లేదో చూడటానికి దగ్గరికి సమీపిస్తూ ఉన్నప్పుడు ఆ తట్టు రావటం దేవుడు చూచాడంట. నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో దేవుడు కూడా నీ తట్టు తిరుగుతాడు. హల్లెలూయా. దేవుడు నీ తట్టు తిరిగితే నీ యొక్క లైఫ్ స్టైల్ మారిపోద్ది. దేవుడు నీ తట్టు ఒక్కసారి చూశాడా ఇక నిన్ను వాడుకోవటం దేవుడు మొదలు పెడతాడు. దేవుడు ఒక్కసారి నీ తట్టు నువ్వు రావటం చూశాడా నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి కార్యం మొదలు పెట్టబడుతుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రతిరోజు ఆత్మీయ జీవితంలో దేవుని తట్టు తిరగటానికి నువ్వు ఆశపడాలి. దేవుని తట్టుతో తిరగడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఆ యొక్క మేలు కీడులను వివేచించగలిగిన జ్ఞాన ఇంద్రియములు ఇవ్వు ప్రభువా అని చెప్పి మనం ప్రతిరోజు సాధన చేయాలి. దేవుడి తట్టు మనం తిరగాలి. దేవుడి మీద మనం ఆధారపడాలి. ఎంతకే మనుషుల మీద మనం ఆధారపడ్డప్పుడు, మనుషుల వైపు మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనం బలహీనమైపోతాం. ఖచ్చితంగా మనం తొట్టిల్లిపోతాం. వాళ్ళు సహాయం చేయొచ్చు, సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా నువ్వు ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన నీ తట్టు తిరుగుతాడు. ఆయన నీ తట్టు తిరిగినప్పుడు ఆయన నిన్ను పిలుస్తాడు. ఆయన నిన్ను పిలిచినప్పుడు నీ యొక్క జీవితం పూర్తిగా మార్చబడుతుంది. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ఎప్పుడైతే విడిచిపెట్టే అనుభవంలోకి మనం వచ్చినప్పుడు 5వ వచనంలో మనం అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. హల్లెలూయా. ఎప్పుడైతే తన మందను విడిచిపెట్టి ఆ యొక్క దేవుని సన్నిధికి సమీపమవుతా ఉన్నాడో, దేవుని తట్టు తిరిగే అనుభవంలోకి వచ్చాడో, పరిశుద్ధ ప్రదేశంలోకి దేవుడు నడిపించాడు. పరిశుద్ధ స్థలంలోకి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. ఈనాడు అనేక మంది ఆ యొక్క ప్రాణ ఆత్మ శరీరములకు ఆ సమస్త కల్మషముతో, అపవిత్రతతో, నోటితో మాట్లాడకూడని మాటలు, హృదయంలో ఆలోచించకూడని ఆలోచనలు ఆలోచిస్తూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తూ బైబిల్ సెలవిస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రికలో మన యొక్క నాలుకంట మాట్లాడినటువంటి నాలుక ద్వారా వచ్చినటువంటి మాటల సర్వ శరీరానికి మాలిన్యం కలగజేస్తూ ఉందంట, అపవిత్రత కలగజేస్తూ ఉందంట. నువ్వు అపవిత్రమైనటువంటి పెదవులు కలిగి, అపవిత్రమైనటువంటి శరీరం కలిగి నువ్వు దేవుడి మందిరంలో కూర్చొని మోకరించినది దేవుడి సన్నిధికి వెళ్ళదు ప్రార్థన. హల్లెలూయా. ఎప్పుడైతే అపవిత్రతనంతా ఆ యొక్క నువ్వు చేసినటువంటి పాపాలు, అతిక్రమాలు, దోషాలు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే విడిచిపెట్టే అనుభవంలోకి నువ్వు వస్తావో, ఎప్పుడైతే కన్ఫెస్ చేయగలుగుతావో దేవుడు నిన్ను పరిశుద్ధ ప్రదేశంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధ స్థలానికి దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధ స్థలానికి నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో దేవుడు నీలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత అంతా తుడిచివేయబడుతుంది, క్లెంజ్ చేయబడుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, రెండవది పాపాన్ని, అతిక్రమాన్ని, దోషాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధ ప్రదేశానికి నడిపిస్తాడు, పరిశుద్ధ స్థలానికి నడిపిస్తాడు, పరిశుద్ధులతో సహవాసాన్ని ఏర్పరుస్తాడు, ఆత్మ సంబంధమైనటువంటి బాంధవ్యాలను దేవుడు ఏర్పరుస్తాడు. నీ కోసం సిద్ధపరిచి ఉంచినటువంటి ఆత్మలను, నీ కోసం సిద్ధపరిచి ఉంచినటువంటి సహకారులను, నీ కోసం సిద్ధపరిచి ఉంచినటువంటి పరిచారకులను, నీ కోసం సిద్ధపరిచి ఉంచినటువంటి సహకరించే వారిని, ఆ పరిశుద్ధ జనాంగాన్ని దేవుడు నీ కోసం ఏర్పాటు చేస్తాడు. పరిశుద్ధ స్థలానికి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు.
దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టాలో, ఎక్కడ నిన్ను వాడుకోవాలో, ఎక్కడ నిన్ను నీ ద్వారా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకోవాలో దేవుడు నిర్ణయిస్తాడండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరితో, నువ్వు లోకాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు దేవుడు నిన్ను పిలుస్తాడు. దేవుడు తట్టును తిరిగినప్పుడు దేవుడు నీ తట్టు తిరుగుతాడు. అదేవిధంగా అపవిత్రమైన వాటిని నువ్వు దేవుడి సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధ ప్రదేశానికి పిలుస్తాడు. చివరిగా మనం చూస్తే ఈ మోషే యొక్క జీవితంలో 6వ వచనంలో, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుడి వైపు చూడవెరచును. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్ము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి కాబట్టి వారిని విడిపించడానికి నేను నిన్ను పంపిస్తున్నానని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే దేవుని తట్టు మోషే తిరిగింది, దేవుడు చూశాడో, దేవుడు ఏం చేశాడంటే అతను పంపించడానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు, పంపించడానికి మొదలు పెడతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఈ రోజైనా దేవుడి తట్టు తిరిగి లోక సంబంధమైన వాటిని నువ్వు విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను పంపిస్తాడు. దేవుడు నీకు నిర్ణయించిన స్థలాలు ఏదైతే ఉందో, దేవుడు నిన్ను ఎక్కడైతే వాడుకోవాలో, దేవుడు ఎక్కడైతే నిన్ను నిలబెట్టుకోవాలో, అది ఉద్యోగ విషయంలో అయినా, వ్యాపార విషయంలో అయినా, మ్యారేజ్ విషయంలో అయినా, గర్భఫల విషయంలో అయినా, ఆర్థిక విషయంలో, అనారోగ్య విషయంలో, దేవుడు ఎక్కడైతే నీకు స్వస్థత దొరుకుతుందో, ఎక్కడైతే నీ అప్పుకు పరిష్కారం దొరుకుతుందో, ఎక్కడైతే నీ యొక్క కుటుంబానికి ఆదరణ దొరుకుతుందో, దేవుడు ఆ ప్రదేశాన్ని నిన్ను పంపిస్తాడు. హల్లెలూయా. పంపించే అనుభవంలోకి దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన తట్టు నువ్వు తిరగటం, ఆయన తట్టు తిరిగి నువ్వు విడిచిపెట్టాలి. మోషే ఎలాగైతే 40 సంవత్సరాల నుంచి మేపుతున్నటువంటి ఆ మందను విడిచిపెట్టి, ఆ పొద ఏంటి కాలిపోవట్లేదు అని ఆ తట్టు రావటాన్ని దేవుడు ఎప్పుడైతే చూచాడో, దేవుడు అతను పంపించినట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నా యొక్క సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న దేవుడు సూటిగా నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడిగా చలామణి అవుతున్న నీవు ఈ లోక సంబంధమైన విషయాలని నీ హృదయంలో నుంచి విడిచిపెట్టావా? ఈ లోక సంబంధమైన వాటిని దృష్టి పెట్టడం నువ్వు విడిచిపెట్టేశావా? ఖచ్చితంగా నువ్వు విడిచిపెట్టే అనుభవంలో నువ్వు ఉంటే మోషే వలె దేవుడు నిన్ను పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు. మోషే వలె దేవుడు నిన్ను పరిశుద్ధ ప్రదేశంలోకి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మోషే వలె దేవుడు మోషేని పంపించినట్టు దేవుడు నిన్ను పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే వాటన్నిటిని విడిచిపెట్టే అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆత్మ సంబంధమైన వాటిని దగ్గరికి నేను నడిపిస్తారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్ర మహాపరిశుద్ర మహాగణుడా, నీకు వందనాలు తండ్రి. ఈ ప్రోగ్రాం చూస్తున్న ఎంతమంది అయితే ప్రభువా ఇంకా విడిచిపెట్టే అనుభవంలో లేరు, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల్లో పద్ధతుల్లో భయంతో జీవిస్తున్నారు, ఆ బంధకాలని తెగిపోవును గాక యేసు నామములో తండ్రి. మోషేని పిలిచిన దేవా, మోషేని పరిశుద్ధ ప్రదేశానికి నడిపించిన దేవా, మోషేని పంపిన దేవా, యేసు నామములో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క జీవితంలో వారి కోసం నిర్ణయించిన దేవుడి యొక్క సంకల్పం, దేవుడి యొక్క చిత్తం యేసు నామములో నెరవేర్చబడును గాక. ఎవరైతే చూస్తున్నారో యవనస్తురాలు, పెద్దవాళ్ళు, యేసు నామములో ముసలి వాళ్ళు, ఈ ప్రోగ్రాం ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని ముట్టండి, ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్క మనోనేత్రాలు వెలిగించబడాలి, ప్రతి ఒక్క గుడ్డితనం తొలగిపోవాలి, ప్రతి ఒక్క హృదయాలు తెరవబడాలి. ఈ జూలై నెలలో నూతన కార్యాలు జరగాలి. కానీ విన్న వాక్యాన్ని ఎవరైతే అంగీకరించారో వారి జీవితంలో కార్యం మొదలవును గాక. పరిశుద్ధాత్మదేవ నీ కార్యాన్ని మొదలు పెట్టండి, పరిశుద్ధాత్మదేవకి నీ కార్యాన్ని మొదలు పెట్టండి. మీరు గొప్ప కార్యాన్ని జరిగించమని, అద్భుత కార్యాన్ని జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీరు ఆదరించబడితే ఖచ్చితంగా మీ ప్రార్థన అవసరాల కొరకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. మా కొరకు ఈ యొక్క డివైన్ పవర్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థించండి. మీకోసం, మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.